చెప్పండి మీరు అన్నం తింటున్నారా లేదంటే ఎనర్జీని తింటున్నారా? అసలు ఏంటి ఆ ఎనర్జీ? ప్రతి ప్రమోషన్లో ప్రతి ఈవెంట్లో ఎక్కడ చూసినా మీ గోల అసలు చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. వీఆర్ ఎంజాయింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఇట్స్ అ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఎంత క్యూట్గా చెప్తున్నారు ఆవిడ. ఆల్రౌండర్, సింగర్, యాక్టింగ్ చేస్తారు, ప్రతిదీ కూడా డాన్స్ అద్భుతంగా ఇరగదీస్తున్నారు. 24 క్రాఫ్ట్స్లో నాకు తెలిసి మీకు అన్నిటికీ అనుభవం వచ్చేసి ఉంటుంది. అందరినీ అడుగుతున్నాను గిచ్చమాకు గిచ్చమాకు అని. సో మీరు ఎలాంటి సందర్భాల్లో గిచ్చమాకు అన్న పదాన్ని యూజ్ చేస్తారు ఎక్కువగా? Only in this song. The first time I ever heard this word was on set. So yeah. Okay sir. Okay. ఎప్పుడైనా ఎవరినైనా గిల్లారా సెట్లో అలాగా ఏడిపించడానికి? యా, only throughout the song. సాంగ్లో కాదు, సాంగ్ అయిపోయాక ఏడిపించడం కోసం ఎప్పుడైనా గిల్లారా ఎవరినైనా? Who'll pinch me otherwise? Oh, I'm joking. No, nobody pinch me. ఓకే, ఇప్పుడు మా బంగారు కొండ, మా బెల్లం కొండ సాయి శ్రీనివాస్ గారు మాట్లాడే సమయం ఆసన్నమైంది. వీఆర్ సో ఎక్సైటెడ్. Hello everybody. A very good evening to everyone. Thank you all for coming and making our event a grand success. Thank you very much. Thank you. Please. ఎస్, అండ్ ముందుగా మీ ఎనర్జీ లెవెల్స్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాం మేము, ఎస్పెషల్లీ ఈ భైరవం సినిమా నుంచి. అసలు బేసిక్గానే మీరు డ్యాన్స్ మూవ్స్ చాలా బాగా చేస్తారు. ఇప్పటి వరకు మీ రిలీజ్ అయిన సినిమాల్లో అంతా చూసాము. అండ్ కానీ భైరవంకి ఇంకెక్కువ కష్టపడ్డారనిపిస్తుంది, ఇంకాస్త డబుల్ ఎనర్జీ పెట్టారనిపిస్తుంది. ఓ, అదితి గారు ఉన్నందుక సో ఆ చామ్ కొంచెం యాడ్ అయిందనా? ఓకే, సో వాట్ వాస్ ద మెయిన్ రీజన్ ఇంత డబుల్ ఎనర్జీ మాకు కనిపించడానికి, ఇంత హైపర్ యాక్టివ్ గా? అన్ని ఒకటేసారి చూపించేస్తే ప్రాబ్లం కదండి. సో ఎవ్రీ 5 yearsకి ఒక 5 yearsకి కొంచెం చూపిద్దాం అంతే. ఓకే, సో ఈ గిచ్చమాకు అన్న పదం మీరు ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారు? నేను చిన్నప్పుడు అయితే మా తమ్ముడిని బాగా ఇచ్చేవాడిని, అంతవరకు గుర్తుంది. బట్ యాక్చువల్లీ నాకు మళ్ళీ RRRలో రాజమౌళి గారిని ఎన్టీఆర్ బాగా ఇచ్చేవాడు కదా, మళ్ళీ మా డైరెక్టర్ గారితో చేయాలని ఉంది. అదే మూమెంట్ మళ్ళీ రీక్రియేట్ చేద్దాం తప్పకుండా. ప్రేక్షకులు, అభిమానులు అందరి కోరిక మీద ఆ హుక్ స్టెప్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చేయాలని నా కోరిక. అంటే 30వ తారీఖు వరకు కూడా ఉండాలి కదండి, కొంచెం ప్రమోషన్ చేయాలి కదా, థియేటర్ కూడా జనాలు రావాలి కదా. ఇక్కడతో ఆపేస్తా చెప్పండి, ఆయన చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. మాకు తెలుసు, మాకు వెనక సమాచారం అందింది. ఆల్రెడీ విజయ్ గారు అద్భుతంగా డాన్స్ కుమ్మేస్తారు. ఇప్పుడే ఆవిడ చెప్పారా స్క్రీన్ బ్యాక్ సైడ్ చాలా అద్భుతంగా మూవ్స్ చేశారు మీరు అని చెప్పి. అలా ఎలా వదిలేస్తాం? ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ బ్యాక్ సైడ్ చేయొచ్చు బాగా. అలా కాదు. ఫస్ట్ రాధామోహన్ గారితో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి రాధామోహన్ గారి కోసం ఒక్క ఓ వేసుకోండి అమ్మా. సార్, వాళ్ళందరూ వేసిన తర్వాత అది అబ్జర్వ్ చేసి అప్పుడు చేస్తాను. సార్ రాధా సార్ ట్రెండ్ సార్ ఇప్పుడు ఆఫ్టర్ దిల్ రాజు సార్, మీరు ట్రెండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ డాన్సింగ్ సార్. ఎట్లాగో మీరు ఇన్ని రోజులు సోలోగా ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు డ్యూయెట్లో ప్రొడ్యూస్ చేయండి. సరే, సార్కి కొంచెం టైం కావాలి. ఈలోపు మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ఉన్నారు కదా, సో నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మంచి డాన్సర్స్ ఇక్కడ. సో ఈలోపు వాళ్ళు చేస్తారు కాబట్టి మేము కూడా ప్రాక్టీస్ చేసుకుంటాము. ఓకేనా సార్? ఓకే కదా, కానీ పక్కా చేయాలి. ఓకేనా? సో వాళ్ళు డాన్స్ వేసే కంటే ముందు సో దే హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టీమ్ కోసం. సో ముందుగా ఇక్కడ నాకు మెహబూబ్ కనిపిస్తున్నాడు కాబట్టి మెహబూబ్తో స్టార్ట్ చేద్దాం. సో యా, నా క్వశ్చన్ శ్రీనివాస్ గారికి. సూపర్, మీరే ఎలా ఉన్నారు? సూపర్. మేము చూసిన ప్రతి చోట మీరే ట్రెండింగ్ ఉన్నారు, పాడ్కాస్ట్లో ప్రతి చోట. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద లవ్ యూ ఆర్ గెటింగ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మీరు ముందు చేసిన సోలో ఫిల్మ్స్కి ఇప్పుడు మల్టీ స్టారర్ చేశారు. అంటే వాట్ యూ ఫెల్ ద డిఫరెన్స్ ఇన్ ద షూట్ అండ్ ఆల్సో మీరు ఏం నేర్చుకున్నారు ఈ మూవీ నుంచి? అంటే అండి, ఇట్స్ ఆల్వేస్ ఎవ్రీ ఫిల్మ్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్, యూ విల్ ఆల్వేస్ క్యారీ బ్యాక్ సమ్ ఎక్స్పీరియన్స్. బట్ ఈ సినిమా అందరూ ఇప్పుడు మనోజ్ అన్న మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, రోహిత్ గారు ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, వాళ్ళతో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ మై 10th ఫిల్మ్. సో వాళ్ళతో వర్క్ చేయడం డెఫినెట్లీ యూ విల్ లెర్న్ ఎ లాట్. పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డాన్స్ చితక్ కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ.